Chandigarh, Coimbatore, NCR and Bangalore, Jaipur, Ahmedabad, Raipur and Hyderabad. We've been here, we've been there. Veka's been just everywhere. అధికారుల జాగ్రత్త అతి జాగ్రత్తగా మారుతుందా? ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టకుండా వర్షాకాలాన్ని అంచనా వేయకుండా పొదుపు మంత్రాన్ని జపిస్తూ భక్తుల్ని ఇక్కట్ల పాలు చేస్తున్నారా? సప్తగిరులపై అసలేం జరుగుతుంది? ఏడుకొండల వెంకన్నను దర్శించుకునేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తూ ఉంటారు. సాధారణ రోజుల్లో 70,000 మంది వస్తుంటే సెలవు రోజుల్లో ఆ సంఖ్య 1,00,000 వరకు ఉంటుంది. వీరికి అదనంగా స్థానికులు మరో 20,000 వరకు ఉంటారు. తాగునీటి అవసరాల కోసం నిత్యం 35 నుంచి 40 లక్షల గ్యాలన్ల నీరు కొండ మీద అవసరమవుతుంది. ఇక తిరుమలలో నీటి నిల్వల కోసం 1958 నుంచి అంచెల వారీగా 5 జలాశయాలను నిర్మించింది టీటీడీ. వీటి ద్వారా 12 లక్షల గ్యాలన్ల నీటిని నిల్వ ఉంచవచ్చు. మరోవైపు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని తిరుపతిలోని కళ్యాణి డ్యాం నుంచి నిత్యం 10 లక్షల గ్యాలన్ల నీటిని తిరుమలకు తరలించేలా ఏర్పాటు చేసింది టీటీడీ. ఇక తిరుపతిలో ఏర్పాటు చేసిన బోర్ల ద్వారా 5 లక్షల గ్యాలన్లు తిరుమలకు తరలిస్తున్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని గత ఏడాది కైలాసగిరి రిజర్వాయర్ నుంచి 10 లక్షల గ్యాలన్లను తిరుపతికి తరలించేలా పైప్లైన్ నిర్మాణ పనులకు టీటీడీ ఆమోదం తెలిపింది. పనులు దాదాపుగా 50% పూర్తయ్యాయి. ఇంతవరకు బాగానే ఉంది. అయితే తాజాగా ఎన్నడూ లేని విధంగా నీటిపై టీటీడీ పొదుపు మంత్రం జపించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కొద్ది రోజుల క్రితం నీటి సరఫరాపై నియంత్రణ విధించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది టీటీడీ. దీనిపై విమర్శలు రావడంతో వెనక్కి తగ్గింది. దీనిపై కొత్త లెక్కలు చెబుతోంది. లాస్ట్ ఇయర్కి కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ ఆగస్టులో ఉన్న పొజిషన్కి ఇప్పటికీ చూస్తే మనకి వాటర్ అవైలబిలిటీ తక్కువ ఉంది. దీనివల్ల ఏంటంటే మనకున్న అవైలబుల్ వాటరు యాజ్ ఆన్ టుడే మనకి 130 డేస్ వస్తుంది. మాన్సూన్స్లో కొంత తేడా వస్తే మనకి అది మనం కన్జర్వ్ చేసుకుని జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి సో దానికి కన్జర్వేషన్ మెజర్స్ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సాధారణంగా ప్రతి ఏటా అక్టోబర్లో భారీ వర్షాలు కురిసి తిరుమలలో నీటి నిల్వలు పెరుగుతూ ఉంటాయి. వీటితో దాదాపు 2 ఏళ్ల పాటు ఎలాంటి నీటి సమస్య ఉండదు. కానీ ఈసారి వర్షాకాలంలో వర్షాలు కురవవు అన్నట్లు పొదుపు మంత్రం జపించడం అంతుచిక్కని ప్రశ్నగా మారిపోయింది. ఇప్పటికే తిరుమలలో పలు ప్రాంతాల్లో ఉన్న కుళాయిల్ని ఇంజనీరింగ్ అధికారులు బంద్ చేయడంతో వసతి గదులు దొరకని భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు తీరు మార్చుకోవాలని భక్తులు కోరుతున్నారు.